నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఈ వారం మన గెస్ట్ మేకల శాంతి గారు అలియాస్ మేకల శాంతి, వైఫ్ ఆఫ్ మేకల రామ్ గోపాల్ అలియాస్ పున్నం. మేకల శాంతి ఎందుకు అడుగుబాటు పట్టారు? మా ఊరికి అన్నలు వచ్చేవాళ్ళు, నా చిన్నప్పటి నుండి అన్నలు వచ్చేవాళ్ళు. గద్దరన్న పాట మీకు బాగా కదిలించిన పాట. సిరిమల్లె చెట్టు కింద లచ్చిమమ్మో లచ్చిమమ్మ, నీవు సినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఆ పాట మీలో బాగా కదిలించిందా? బాగా అన్న, బాగా అంటే బాగా. ఒక అమ్మ నాన్న వెనకాల ఎట్లా ఏడ్చుకుంటా పోతారు అట్లా వెళ్ళిన నేను దళంకి. నాగలకొండ వెళ్ళేసరికి అక్కడ గిరిజనుల ప్రభావం ఏ విధంగా ఉండేది, వాళ్ళ పరిస్థితి? కొంచెం ఫుడ్ దొరకాలన్న కష్టం, నిద్ర లేదు, నైట్ మొత్తం జర్నీ చేసేవాళ్ళం. డే టైం 1 గంట 2 గంటలు పండుకునేవాళ్ళం. అంటే అక్కడ అనిపించిందా ఎందుకు వచ్చావరా అనిపించిందా? 6 నెలల తర్వాత ఇంటికి వస్తే నాన్నకు అప్పుడే అరెస్ట్ చేశారు. నేను జస్ట్ కొద్దిగా ఒక 5 మినిట్స్ అంటే నేను దొరికేదాన్ని పోలీసు వాళ్ళకి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. మీరు పార్టీలో ఉన్న కాలంలో మీరు చేసిన మంచి పని ఒకటి, మీకు బాగా గుర్తుండిపోయి మీ మనసుకు హత్తుకున్న సంఘటన ఒకటి. ఇక్కడ నాగులకొండ ఏరియా ఎట్లా ఉండేదంటే ప్లేనర్స్ వచ్చి ఆ ట్రైబల్స్ని అమ్మాయిని చేసుకొని ఉన్నప్పుడు ఒకసారి ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయితే పున్నమికి బుల్లెట్ ఇక్కడికి బయటకు వెళ్ళిపోయింది. డబ్బు గల ఇంట్లో పుట్టిన మేకల రామ్ గోపాల్ అలియాస్ పున్నం అడుగుబాటు ఎందుకు పట్టారు? పార్టీలో మీకు పున్నంతో నాగులకొండ దళంకి వెళ్ళిన తర్వాత తను మ్యారేజ్ చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు అన్న. అప్పుడు మీ వయసు ఎంత? 14 కంప్లీటెడ్. మరి బాల్య వివాహం కింద వస్తుంది కదా. ఏజ్ అన్నారు చెట్టు గట్టి కాల్చేస్తే అయిపోయేది, ఎందుకు తీసుకొచ్చారంటే నేను అన్న ఇప్పటికైనా పర్వాలేదు సార్, ఎన్కౌంటర్ అని చెప్పడం మీకు కొత్త ఏం కాదు కదా అని నేను. పున్నంని కలవనిస్తలేదు, వీళ్ళు తీసుకెళ్ళట్లేదు, నన్ను అరెస్ట్ చేస్తలేదు, సరెండర్ అని చూపించట్లేదు, అరెస్ట్ అని చూపించట్లేదు. ఏంది నా పరిస్థితి ఏంది ఇక్కడ అన్నది అంతా నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. వాష్రూమ్ వస్తున్నాను, వాష్రూమ్కి వెళ్ళి ట్యూబ్లైట్ తీసుకొని దాన్ని మన గోడకేసి కొట్టి, అంటే నేను ఇప్పుడు నవ్వుతున్నా అంటే అన్న నా లోపల చాలా బాధ ఉంటుంది, అదంతా కంట్రోల్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. అంటే అంత కష్టపడ్డాం ఇక్కడ అత్తగారింట్లో? చాలా కష్టపడ్డా. కదమ్మా ఈ నెల చనిపోయారు. హాస్పిటల్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సిఏ లెటర్ రాసి సిఏ సంతకం తీసుకొని ఏం కాదని భుజం తట్టాను. కాసేపటికే అప్పుడే డాక్టర్స్ వచ్చారు, అడావిడి చేసేసారు. నాకు చెప్తలేడు. మా పెద్ద బాబు రూమ్లో ఉన్నాడు, ఏడ్చుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నాన్నకి ఇప్పుడే తినిపించాను. తర్వాత మీ జీవితం ఎలాగెళ్తుంది? జీవితం అంటే ఇది జీవితం కాదు, సమస్యల పుట్ట. కదమ్మా మీరు కాంబరేట్లు మీరు కన్నీరు పెడితే మీరు ధైర్యంగా ఉండాలి కదా. అన్నని నాన్నని అందరిని ప్రతి ఒక్కరిని తనలో చూసుకున్నా. ఆయన మధ్యలో పోతే ఎట్లుంటే చెప్పన్నా. అడవిలో ఉండి మద్యపానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే మీరు బయటకు వచ్చి మద్యం వ్యాపారం చేయడం, మళ్ళీ పార్టీలోకి వెళ్దామని ఇప్పుడు అనుకోలేదా? ఇప్పటికి ఉంది. ఈ బతుకు కాదు, ఇది స్వార్థపూరితమైన బతుకు. నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? అడగమ్మా. మరి మీరు ఇంత ఇంటర్వ్యూస్ తీస్తున్నారు, వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారుల పోకడలు నచ్చకో లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీల్ని అరికట్టాలనో కొంతమంది యువకులు అరణ్యబాట పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అన్నలతో కలిసి వాళ్ళు నిరంతరం పోరాటం చేస్తూ పేద ప్రజల కోసం, అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు అడవిలో ఉన్న తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ మరో ఇతర కారణాలతోనూ జనజీవన స్రవంతులు కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మేకల శాంతి గారు అలియాస్ మేకల శాంతి, వైఫ్ ఆఫ్ మేకల రామ్ గోపాల్ అలియాస్ పున్నం.
మేకల్ రామ్ గోపాల్ అలియాస్ పొన్ను అంటే నాగులకొండ దళం తాండవ దళంలో ఆవిడకి మంచి పేరుంది. అక్కడ పొన్నంతో పాటు శాంతి గారు కూడా చాలా కాలం పనిచేసి తాండవ దళంతో పాటు నాగులకొండ దళంలో ఎలాంటి పని చేశారు, అక్కడ ఉన్న ఆదివాసీలు కానీ గిరిజనులు వాళ్ళ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేశారు అనే విషయాల్ని ఆమె తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అన్న. అక్క, అడవిలో వెళ్ళడం, అక్కడ పనిచేయడం అదంతా ఒక పెద్ద కథ. అది అందరితో అయ్యే పనులు కావాలి. కానీ మీరు అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి మళ్ళీ అడవిలో ఉన్న ఆదివాసీల కోసం గిరిజనుల కోసం అడవి బాట పట్టారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, అసలు మీరు అడవి బాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి, మీ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మేకల రామ్ గోపాల్ అలియాస్ పొన్నంతో పరిచయం వివాహంగా మారడం, తర్వాత ఆ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పొన్నం అరెస్ట్ అయ్యారు, దానికి ప్రధాన కారణం మీరే అని కూడా చాలామంది చెప్తుంటారు. ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మేకల శాంతి ఎందుకు అడుగుబాటు పట్టారు, అసలు మీకున్న గ్రామీణ ప్రాంతం ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పు. నాకు నాన్న, అక్క, అన్నయ్య. నేను ఏ ఊరమ్మా? కోటగున్నాలు, చింతపల్లి మండలం, విశాఖపట్నం డిస్టిక్, కోటగున్నాలు గ్రామం, చింతపల్లి మండలం, కోటగున్నాలు గ్రామం. అన్న మా నాన్న పేరు లోతా చిన్నారావు, చనిపోయారు. 16 సంవత్సరాలు అవుతుంది చనిపోయి కూడా. అయితే నాన్న కమ్యూనిస్టు పార్టీలో మెంబర్గా ఉండేది. నాన్న కూడా రాజకీయ భావజాలాలు ఉన్నాయి. అయితే మా ఊరికి అన్నలు వచ్చేవాళ్ళు, నా చిన్నప్పటి నుండి అన్నలు వచ్చేవాళ్ళు. గాలికొండ తమ్మారావు అని మా పెద్దనాన్న అవుతారు. ఆ అక్క వచ్చినప్పుడల్లా నన్ను ఒడి మీద కూర్చోబెట్టుకొని అప్పటి నుండే నాకు ఈ పార్టీ అన్న కూడా బాగా అభిమానం. మళ్ళీ తర్వాత 90లో గద్దరన్న మీటింగ్స్ జరిగినాయి అన్న. ఆ పాటలకి నేను బాగా ఆకర్షితులు. గద్దరన్న చింతపల్లిలో మీటింగ్ పెట్టారు. చింతపల్లిలో పబ్లిక్ మీటింగ్, అది రైతు కూలి మా సభలో ఏదో ఉన్నాయి, నాకు అంత ఐడియా లేవన్నా. అప్పుడు పెట్టారు. గద్దరన్న వస్తారనేసి అంటే అందరూ లారీల కొద్ది ఊర్లలో పంపించారు. పంపిస్తే వాళ్ళతో పాటుగా నేను కూడా వెళ్ళాను. నేను అప్పటికి నాకు 13 సంవత్సరాలు. పాటలు వినడం కోసం, వాళ్ళంటే చాలా పిచ్చి అన్న నాకు చిన్నప్పటి నుండి కూడా. అయితే మా ఊరికి వచ్చినా కూడా నేను పాటలు వినడానికి పోయేదన్న. ఎంత రాత్రి అయినా కూడా పలానా ఊర్లో మీటింగ్ అవుతుందంటే వాళ్ళ మా ఫ్రెండ్స్ దగ్గర అడిగి తెలుసుకొని వెళ్ళేదాన్ని. అట్లా నాకు చిన్నప్పటి నుండి కూడా అన్నలు అంటే చాలా అభిమానం ఉండేది. మళ్ళీ నాకు అమ్మ లేకపోవడం మెయిన్గా, నానమ్మ పెంచింది. నానమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నాకు పెద్ద దిక్కు ఎవరు అనిపించలే. నాన్న సెకండ్ వైపు ఉంది కానీ ఎలా చూస్తుంది మనకు, సౌతి తల్లి కదా. నాన్న బాగానే చూసుకునేవాడు, చదువులో కూడా బాగానే మాకు 3rd వరకు ఉందన్న స్టడీ కూడా. మా ఊర్లో హాస్టల్లో జాయిన్ చేశాడు. నేను ఈ పిల్లలతో ఆడి పాడే వయసులో మళ్ళీ అన్నలు, నేను హాస్టల్కి వెళ్ళిపోతే నాకు అన్నలు కనబడాడు అన్న. దాంతో నేను హాస్టల్లో కూడా నాన్న ఇలా జాయిన్ చేసి వెళ్ళంగా నేను వచ్చేసిన. మళ్ళీ నేను చదువుకున్నది 3వ తరగతి వరకు అన్న. మా ఊర్లో 3 వరకు. పాటల ప్రభావం బాగా పడింది. కదిలించే పాటలు అంటే అన్న సిరిమల్ల చెట్టు కింద లచ్చిమమ్మ, సిరిమల్ల చెట్టు కింద లచ్చిమమ్మ, వాళ్ళ అమ్మ కోసం పాడేది. ఒక 2 లైన్, నాకు గొంతు బాగాలేదన్న. సిరిమల్లె చెట్టు కింద లచ్చిమమ్మో లచ్చిమమ్మ, నీవు సినబోయి కూర్చున్నావెందుకమ్మా, నెత్తంతా మాసింది రైకంతా చిరిగింది, కొత్తది కొన నీకు పైసలు లేవా, కుంచి పిలకలు కట్టి లచ్చిమమ్మో లచ్చిమమ్మ, నీవు కూలీకే పోయినావా లచ్చిమమ్మో లచ్చిమమ్మ అంటే బాగా అన్న. బాగా అంటే బాగా. మళ్ళీ స్వర్ణక్క పాట, స్వర్ణక్క అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయారు. అప్పటికి నాకు అంత తెలియదు, కాకుంటే పాటలు నాకు ఆ పాటలు అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఇంకోటి ఫస్ట్ నేను ఏ విలేజ్కి వెళ్ళినా, ఇప్పుడు అన్నలలో ఉన్నప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా పాటలు పాడి అనేవాళ్ళు అన్న. ఫస్ట్ పాట మాది జెండా పాట ఉంటుంది. ఓ అన్న పథకం, ఓ అరుణ పతాకమా సేగుని మారేడ్ సల్యూట్, శ్రమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సాల్యూట్, నీకిదిగో రెడ్ సాల్యూట్, మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఏర్పయింది,
నీరెపరెపలను వీక్షిస్తుంటే నా రక్తం ఉప్పొంగింది ఓ అరుణ పతాకమా సేగున్ మారేడ్ సాల్యూట్ శ్రమజీవులకే తనమా నీకిదిగో రేడ్ సాల్యూట్ నీకిదిగో రేడ్ సాల్యూట్. పాటలు మీలో బాగా బాగా పాటలకి బాగా ఆకర్షితులైన. ఎప్పుడు వెళ్ళారమ్మా మీరు వాళ్ళతో? నేను 90 డిసెంబర్లో వెళ్ళిన అన్న. 90 ఎక్కడెక్కడ తిరిగారు? నేను నాగులకొండ అది కోరుకొండ దళ రిక్రూట్మెంట్ని మా బాబన్న రాజమౌళి మన సత్యాన్న అనేసి పిల్లి వెంకటేశం డిప్యూటీ కమాండర్ ఉండే, బాబన్న వచ్చేసి కమాండర్గా ఉండే. వాళ్ళ రిక్రూట్మెంట్ అసలుకి నన్ను తర్వాత నాగులకొండ దళానికి పంపించారు. మీరు వెళ్ళిన తర్వాత మీ దినచర్య ఏ విధంగా ఉండేదమ్మా? దినచర్య అంటే అక్కడ జనాలు బాగా వెనుకబడిన వాళ్ళు. అంటే మీరు నాగలకొండ వెళ్ళేసరికి అక్కడ గిరిజనుల ప్రభావం ఏ విధంగా ఉండేది, వాళ్ళ పరిస్థితి? కొంచెం ఏరియా మన ప్లేనర్స్ ఉండేవాళ్ళన్నా, కొద్దిగా ఏరియాలో ట్రైబల్స్ ఉండేవాళ్ళు. నాగలకొండ ఏరియాలో సగభాగం ప్లేన్ ఏరియాలో ఉంటుంది, సగభాగమేమో కొండల పైన ఉంటుంది. అప్పట్లో బాగా నిర్బంధం, ఫుడ్ దొరకాలన్న కష్టము, నిద్ర లేదు, నైట్ మొత్తం జర్నీ చేసేవాళ్ళం. డే టైం 1 గంట 2 గంటలు పండుకునేవాళ్ళం. చాలా ఒడిదొడుకులు, తిండి దొరకదు, పెద్ద పెద్ద కొండలు, పాపి కొండలు లైన్ ఉంది కదా, పాపి కొండలు, ఆ కొండలు ఎక్కేవాళ్ళం. కానీ నాకు చాలా కష్టమైంది. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే నాకు ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఇట్లా మేడలు ఉంటాయంటే వాళ్ళకి బాగుంటుంది అట, అది కూడా బాగా మైండ్లో పడ్డదండి. పడి నేను సరే అని వెళ్ళాను, కానీ తర్వాత నేను తిరగలేకపోయినా. నాకు బాబన్న వాళ్ళు కూడా ఇప్పుడే తీసుకోమని చెప్పారు. ఒక అమ్మ నాన్న వెనకాల ఎట్లా ఏడ్చుకుంటూ పోతారు అట్లా వెళ్ళినా నేను దళంలోకి. నువ్వు ఇప్పుడే తిరగలేవు, నీకు వర్క్ ఇస్తాము, ఊర్లో ఉండి చెయ్యి అని చెప్పారు. నేను వెళ్తా అని నేను వస్తా అని ఏడ్చుకుంటూ వెళ్ళిన. మా నాన్న కాళ్ళు కూడా పట్టుకున్నాడు వద్దమ్మా అంటే, మా నాన్నని విడిపించుకొని వెళ్ళిపోయినా. 3000 జనాల ముందు మాట్లాడి ఈ రోజు నుండి నేను పార్టీకి వెళ్తున్నాను వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళినాక ఒక 6 మంత్ తర్వాత నేను కొద్దిగా ట్రబుల్ అయ్యాను, నడవలేకపోయడం, ఇబ్బందులు అయ్యాను. అంటే అక్కడ అనిపించిందా ఎందుకు వచ్చావరా అనిపించిందా? ఎందుకు అంతే, తిండి దొరకదు, ఏదో చెప్పారు మా ఫ్రెండ్స్, ఏదో చెప్పారు, ఇక్కడ నాకు ఇదే కనబడుతుంది అన్నది ఉండే. కొద్దిగా ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేది. అట్లా చేసి నేను వచ్చానన్న. 6 నెలల తర్వాత ఇంటికి వస్తే నాన్నకు అప్పుడే అరెస్ట్ చేశారు. నేను జస్ట్ కొద్దిగా ఒక 5 మినిట్స్ అంటే నేను దొరికేదాన్ని పోలీసు వాళ్ళకి. ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. అదే దళానికి ఏం చెప్పొచ్చానంటే నేను చూసేసి వస్తా అని చెప్పాను. నా మనసులో ఉంది వెళ్ళిపోదామని ఉండే, అది చెప్పలేదు ఇంతవరకు, ఎవరికి చెప్పలేదు. వెళ్ళిపోదాం చూసి వస్తా అంటే పంపిస్తారు కదా, వెళ్తా అంటే పంపించారు అన్న దాంతో మళ్ళీ చెప్పారు. స్కాడ్ మళ్ళీ చెప్పింది ఏమంటే నువ్వు వెళ్తే చాలా నిర్బంధాలకు గురవుతావు, వెళ్ళొద్దు అని చెప్పారు అన్నట్టు. మనం ఒకసారి స్కాడ్లోకి వెళ్ళామంటే మళ్ళీ బయటికి రావాలంటే చాలా నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి వచ్చారు నాన్న అరెస్ట్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా? మళ్ళీ వెళ్ళిపోయాను అంటే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మా నాన్నని చూశానన్న. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మా చిన్న బాబు 3 ఏళ్ళ బాబు, అప్పుడు మా నాన్న ముఖం చూశాను, అంతవరకు చూడలేము. సరే అమ్మా, అక్కడ నాన్నకు అరెస్ట్ చేసిన తర్వాత మీరు వెళ్ళిపోయాను. అక్కడ ఏం చేశారు? అక్కడ మీ ప్రయాణం ఎలా జరిగింది? అక్కడ ఆ ప్రయాణం అంటే ఆ తర్వాత నాగులకొండ ఏరియాలో జనాలు తక్కువ ఉండే, అక్కడ 8 మంది ఉండే మెంబర్స్. నన్ను కూడా పంపించారు అక్కడికి. కొన్ని రోజులు తాండవదాలంలో నాకు కాంటాక్ట్స్ కదా, నాగులకొండ లింక్స్ ఉంటాయి. నాగులకొండ నుండి తాండవ నుండి ఎల్లవరం నుండి మా నాగులకొండకి రావాలి, లాస్ట్ నాగులకొండనే. అట్లా అక్కడ కొన్ని రోజులు తిరిగాను. ఆ తర్వాత ఇక్కడ నాగులకొండకు పంపించారు. తుపాకీ నాకు ఫస్ట్ తుపాకీ ఇవ్వలేదండి ఎవరికి, కానీ ఫస్ట్ రిక్రూట్ అయిన వాళ్ళకి వెంబడే వెపన్ ఇవ్వరు, విల్లు బాణం ఇస్తారు. విల్లు బాణం ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ తర్వాత 12 బోర్ ఇచ్చారు. 12 బోర్ పట్టుకున్నా. నేను 3 సంవత్సరాలే ఉన్నా అన్న, నేను 3 సంవత్సరాలే ఉన్నా. రాజకీయ తరగతులు ఏం జరిగేవి? రాజకీయ తరగతులలో అది విప్లవి, సృజన, గదరి వీరులు ఇలాంటి పత్రికలు చదివేదాన్ని. బుక్స్ అడిగి అంత రాలేదు నేను ఇంకా. గదరి వీరులు నా పాప పేరు కూడా సృజన అనే ఒక పత్రిక ఉండేదన్న, ఆ పత్రిక పేరు పెట్టుకున్నాను ఆ పాపకి. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏంటమ్మా? మీరు పార్టీలో ఉన్న కాలంలో మీరు చేసిన మంచి పని ఒకటి, మీకు బాగా గుర్తుండిపోయి మీ మనసుకు హత్తుకున్న సంఘటన ఒకటి. నాకు మనసుకు హత్తుకున్న సంఘటన అంటే
ఇప్పుడు బీడి కార్మికులు ఉన్నారు కదన్న, వాళ్ళు బాగా కష్టపడతారు, సరైన ఫలితాలు లేవు. పేపర్ మిల్లు బీడి చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వరు. అట్లాంటి వాడికి పోరాటం చేసినాం. పొగాకు, వేణి పొగాకు ఇవన్నీ కూడా అక్కడ బాగా పండేది మా ఏరియాలో. దానికోసం కూడా దాని కూడా ట్రబుల్స్ బాగా అయినాయి, దానికోసం కూడా చేసినాం. ఏదంటే ఇప్పుడు ఏదంటే ఇక్కడ నాగులగుంట ఏరియా ఎట్లా ఉండేదంటే ప్లేనర్స్ వచ్చి ఆ ట్రైబల్స్ని అమ్మాయిని చేసుకొని అక్కడ భూములన్నీ వీళ్ళు సేకరించుకున్నారు. అట్లా జరిగేది. ఆ భూములు అట్లా చేసుకోవద్దు అన్న దాంతో ఆ భూమి మీద కూడా చాలానే ఫైటింగ్ అయ్యేది. మీరు అక్కడ ఉన్న టైంలో మీరు చేసిన దాడులు, పెద్ద దాడులు చెప్పండి. నాకు అంత టచ్ లేదన్న. ఒక్కసారి పున్నం ఉన్నప్పుడు ఒకసారి ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయితే పున్నంకి బుల్లెట్ ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి మొత్తానికి. సరే, పున్నం గురించి మాట్లాడే ముందు తెలంగాణలో జనగాం ఏరియాలో డబ్బుగల ఇంట్లో పుట్టిన మేకల రామగోపాల్ అలియాస్ పున్నం అడవిబాటు ఎందుకు పట్టారమ్మా? అసలు ఆయన చరిత్ర. స్టూడెంట్స్ నుండి ఆయనకు పరిచయం అంట. అంటే వ్యక్తిగతంగా ఏ రోజు మేము చర్చించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుండే తను వెళ్ళారట 86లో ఎప్పుడు వెళ్ళారట ఆయన. 86లో ఎప్పుడు కూడా ఎందుకు వచ్చానని చెప్పలేదా? అట్లా పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడు కానీ డిస్కషన్ నేనే కాదు, ఏ ఒక్క కామ్రేడ్ కూడా డిస్కషన్ చేసుకోరు, అడుగారు. ఒకవేళ అడిగినా కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మాదంటారు, వీళ్ళే నాయకత్వం వహిస్తారు కాబట్టి మా కోసం అన్నీ వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ కోసం మాకు తెలియదు, అడగకూడదు కూడా, అది పద్ధతి కూడా కాదు. సీక్రెట్ అంటే సీక్రెట్గానే ఉండాలి కదన్న. ఇట్లా సార్, పార్టీలో మీకు పున్నంతో అంటే నాగులకొండ దళంకి వెళ్ళిన తర్వాత తను మ్యారేజ్ చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడన్న. అప్పుడు మీ వయసు ఎంత? హైకమాండ్కి నాకు 14 కంప్లీటెడ్. 15. మరి బాల్య వివాహం కింద వస్తుంది కదా? వస్తుంది కానీ ఎక్కడ అవన్నీ చూడము కదన్న, అవన్నీ చూడము. నాకు కూడా అప్పటికి నా అంత మ్యారేజ్ చేసుకుందామన్న ఆలోచన లేదన్న. ఫస్ట్ మీరు అడిగారా? లేదు, నేను 6 months టైం తీసుకున్నా. పున్నం ప్రపోజ్ చేశాడు. తను ఫస్ట్ మేము ఒకవేళ ఇష్టపడిన చేసుకోవాలనిపిస్తే డైరెక్ట్ అడగరన్న. ఫస్ట్ ఇప్పుడు దళ కమాండర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు, హైకమాండ్కి ఇన్ఫామ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఓకే అంటే వాళ్ళు మాట్లాడి చేస్తారన్న, లేకుంటే లేదు అట్లా. నేను ఒక 6 months తీసుకున్నా అన్న. పున్నం అడిగిన తర్వాత కూర్చోబెట్టారు కదా నాకు. గంగన్న నాకు గురు అంటే గంగన్న అంటే మన గంగన్న అంటే రాష్ట్ర మొత్తం హైకమాండ్. గంగన్న కూర్చోబెట్టి మాట్లాడారు. 92లో మ్యారేజ్ అయిందన్న. 92 షోలాబ్ మన కొయ్యూరు దగ్గర, కాకరపాడి దగ్గర షోలాబ్ అని. ఆ విలేజ్ కూడా చాలా హిస్టరీ ఉందన్న. ఆ విలేజ్కి పోలీసులు పోయేసి దాడి చేయకపోతే వాళ్ళ దగ్గర వెపన్స్ తీసుకున్నారు. ఆ ఊర్లో అయిందన్న మా పెళ్ళి. అయితే మా ఏరియాలో ఇంకోటి ఏంటంటేనా, ఈ ఫారెస్ట్ నిర్బంధం కూడా బాగుండేది. ఆవులు మేకల్ని కూడా తీసుకుపోయి ఫారెస్ట్ ఏంది టేక్ ప్లాంటేషన్ మేపడానికి పోతే ఆవుల్ని తీసుకుపోయి దొడ్లో కట్టేసేటోళ్ళు. అట్లా ఫారెస్ట్ ఉద్యమం బాగా జరిగింది మా ఏరియాలో. అక్కడ పున్నం గారు పెళ్ళికి ముందు ఆయన చేసిన కార్యక్రమాలు ఏం గుర్తున్నాయి? ఆయన చేసిన కార్యక్రమాలు అంటే చాలా ఉన్నాయి, నాకు అన్నీ గుర్తులేవు. కాకుండా నాకు కొంచెం థైరాయిడ్ ఉందన్న, చాలా మర్చిపోయాను, చాలా మట్టికి మర్చిపోయాను, మతి మరపులాగా వచ్చేసింది. ఇక బాధ్యతలు, ఇక పిల్లలు, తను ఇది కావడం, ఇవన్నీ నాకు మైండ్లో బాగా పడింది. అట్లా నేను చాలా పార్టీలో పనిచేశారు. పార్టీలో 3 సంవత్సరాలు చేశానన్న. 90లో వెళ్ళాను, 94లో బయటకు వచ్చాను. అంటే పిల్లలు పుట్టిన తర్వాత వచ్చారా? లేదు, పిల్లలు బయటకు వచ్చిన తర్వాతనే. బయటకు వచ్చిన తర్వాత 94లో వచ్చాను. 95లో పాప పుట్టింది. ఓకే. మరి పున్నం అజ్ఞాతం ఉన్నారా? పున్నం అరెస్ట్ అయ్యాడు. పున్నం అరెస్ట్ అయిన తర్వాత నేను రావాల్సి వచ్చింది. పున్నం 93 అక్టోబర్లో పున్నం అరెస్ట్ అయ్యాడు. నేను 94 ఫిబ్రవరిలో నేను వచ్చాను. పున్నం అరెస్ట్ ఒకసారి చెప్పండి, ఎలా జరిగిందో. పున్నం అరెస్ట్ వచ్చేసి అన్న మిలిటరీ క్యాంప్కి వెళ్ళాడు. మిలిటరీ క్యాంప్కి వెళ్తే అక్కడ బాగా అది ఈయన మిలిటరీ క్యాంప్లో బాగా ఉండేది. ఎక్సర్సైజ్ చేయించినప్పుడు గ్రౌండ్లో పడిపోయారట.
పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయనకి ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది అని. అయితే మా దళానికి వచ్చిన తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇచ్చి, ఆర్ఎంపీ డాక్టర్ పేరు నాకు గుర్తులేదు, ఆర్ఎంపీ డాక్టర్ని ఇచ్చి పంపించారు. పంపిస్తే ఆయన పట్టించాడు, పున్నాం పట్టించాడు. పట్టించిన తర్వాత ఇక మాకు అక్టోబర్ 8వ తారీఖు నాడు మాకు అపాయింట్మెంట్ ఉండే. తను చెకప్ చేసుకొని రావాలి స్కాడ్కి. 8వ తారీఖు నాడు మాకు న్యూస్లో వచ్చింది, సస్పెన్స్లో పెట్టారు. తినని అరెస్ట్ చేసి ఈస్ట్ పోలీసు వాళ్ళు, విశాఖ పోలీసు వాళ్ళు, స్పెషల్ స్కాడ్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అన్నట్టు. పట్టుకొని ఆ 2 స్కాడ్స్ మధ్యలో గొడవ అయ్యి జోపెంగ్ ఉంచారు. అది బయటకు వచ్చింది, లేకుంటే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు పున్నమ్మకి. మళ్ళీ ఇంకోటి మ్యారేజ్ అయిందని తెలిసిన తర్వాత కూడా అటు ఇటు ఆలోచించారు. మ్యారేజ్ అయింది, పున్నంకి మ్యారేజ్ అయింది అన్న తర్వాత కొంచెం ఎన్కౌంటర్ చేయాలా వద్దా అని ఆలోచించారు అన్న. ఎందుకంటే నేను దళంలో ఉన్నా కదా అట్లా. మళ్ళీ తనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటంటే పున్నం అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ స్కాడ్కి వెళ్తాడన్న నమ్మకం ఒకటి ఉండేది వాళ్ళకి. మళ్ళీ భార్య ఉంది కదా, ఒకవేళ వస్తుందేమో తను, అట్లా కూడా ఉండేది. అయితే 4 months తర్వాత నాకు లెటర్ వేసాడన్న. 4 months తర్వాత జైలు నుండి నా పార్టీకి లెటర్ వేసి, వస్తావా రావా అని. వస్తావా మరి. అయితే తనకి హార్ట్లో అది వాల్ ఒకటి పంచిలింగ్ లేదు, బ్లాక్ అయిందట. హాస్పిటల్కి చూపిస్తే చెప్పారట, నాకు ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మరి ఇప్పుడు రావడం అయితే ఇప్పట్లో కాదు, మరి నువ్వు వస్తావా లేదా అని పార్టీకి తన అభిప్రాయం ఏందో తెలుసుకోమని పార్టీకి లెటర్ వేసారు. జైల్లో ఉండి వేస్తే ఇక నాకు హైకమాండ్ కూర్చోబెట్టి మాట్లాడి, మరి ఇట్లా పున్నం లెటర్ వేసాడు, మరి వెళ్తావా అనేసి అంటే నేను 4 months తర్వాత సరే అన్న వెళ్తా అని చెప్పిన తర్వాత నువ్వు మరి లొంగిపోతే మరి ఎప్పుడు పున్నం కలవడు అని చెప్పారు పార్టీ. నువ్వు లొంగిపోతే పున్నం కలవడు అని చెప్తే నేను దాచుకున్నాను. ఈ January 28th రోజునే అన్ను ఇంటికి తీసుకుపోయి వదిలిపెట్టారు. నేను February 1st నాడు అరెస్ట్ అయినా. వేరే ఊళ్ళో దాక్కుంటే అక్కడ మా ఊర్లోనే ఇన్ఫార్మర్ అన్నట్టు. తను చెప్పేసరికి నైట్ 3 గంటలకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. అది తాజంగి దగ్గర ఒక ఊరు అన్న, ఆ ఊరు పేరు నాకు అంత తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. తాజంగి అక్కడ మా అన్నయ్య వాళ్ళు కార్పెంటరింగ్ పని చేస్తారు. అక్కడ మా అన్నయ్య మా పెద్ద అనుకుంటు మా పెద్ద అన్నయ్య ఇద్దరు చేస్తున్నారు. అక్కడ నేను దాచుకున్నాను. అసలు తవ్వ కూడా లేదన్న, చిన్న రూటు. ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు. నేను ఒక గుడిసెలో ఉన్నా, చుట్టుముట్టారు దాదాపు 10-15 మంది పోలీసులు యూనిఫామ్ మప్టీలో ఉన్నారు, వెపన్స్తో చుట్టుముట్టి పట్టుకున్న తర్వాత నన్ను డైరెక్ట్ డిఎస్పీ దగ్గర, చింతపల్లి డిఎస్పీ దగ్గర తీసుకెళ్ళారు. డిఎస్పీ అన్నారు అక్కడనే చెట్టు కట్టి కాల్చేస్తే అయిపోయేది, ఎందుకు తీసుకొచ్చారంటే నేను అన్నా కాల్చేయండి ఇప్పటికైనా పర్వాలేదు సార్, యూనిఫామ్ వేసి ఎన్కౌంటర్ అని చెప్పడం మీకు కొత్త ఏం కాదు కదా అని నేను అన్నా. నేను అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అనేసి అన్నాను. సార్ మీరు మనిషిని నేను మనిషిని, మీ దగ్గర వెపన్ ఉంది, నా దగ్గర లేదు. అప్పుడు ఎట్లుంటుంది అన్న, ఆ ఆలోచనలే వేరుంటాయి కదా. డిఎస్పీ నాకు పేరు ఐడియా లేదు, కాకుంటే చింతపల్లి డిఎస్పీ. ఏ సంవత్సరం? 94. చెట్టు కట్టి కాల్చేలేపారా? చెట్టు కట్టి కాల్చేలేపోయారా, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ దాకా అంటే. మీరు లోపల ఉన్నప్పుడు పున్నం కాకుండా మీరు పున్నం గారు కలిపి కొన్ని కార్యక్రమాలు చేశారు కదా, ఒక ఊర్లో అంబూష్ చేశారు. అవును, అంబూష్ గురించి చెప్పండి. అంబూష్ చేసాము కానీ నాకు గుర్తు లేవు. మెయిన్గా వాస్తవానికి చెప్పొద్దాన్ని ఏం లేదన్న, ఎందుకంటే మేము చెప్పకుండా మీ దగ్గర ఉంటుంది, డేటా ఉంటుంది, కానీ నాకు గుర్తు లేదు. అసలు ఎవరి కోసం చేశారు అంబూష్ అండి? అంబూష్ ఎవరి కోసం అంటే నాకు అంత తెలియదు, నేను దళ సభ్యురాలిని. కానీ మీరిద్దరు కలిపే ఉన్నారు కదా? మేమిద్దరు కలిపే ఉన్నాం కానీ మాకు కొన్ని బాధ్యతలు అంటే వాళ్ళకున్నంత మాకు ఉండయి, కొన్ని తెలియదు. బాధ్యత ఏంటి అక్కడ అంబుష్లో? ఆ బాధ్యత ఏం లేదు, చూడడం, వాళ్ళు ఫైర్ చేస్తే నేను చేయడం అంతే. ఇంకా మీకు సరే ఆ దాడులు పక్కన పెడతాం, మీ ఇద్దరు కలిపి ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమం చెప్పండి. ప్రజల కోసం చేసిందంటే చాలా ఉన్నాయి అన్న. అదే బీడీ నాగులకొండ ఏరియాలో బీడీ కార్మికులు, పేపర్ మిల్లు ఎల్లవరంలో కానీ బీడీ కార్మికులు, బీడీ కార్మికులు దున్నేవానికే భూమి
ఇప్పుడు ప్రజల దగ్గర మామూలు ఏజెన్సీ వాళ్ళ దగ్గర తీసుకొని ప్లేనర్స్గా హస్తగతం చేసుకోవడం, అవన్నీ విడిపించి మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వడం ఇలాంటివి జరిగినాయి.